హలో ఎవ్రీవన్, నేను ఉషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లిక్విడ్ ఫెర్టిలైజర్ మనం రెడీ చేసుకున్నాం కదా, సో అది తయారైపోయింది. అది ఇవాళ అన్ని మొక్కలకి ఇవ్వాలనుకున్నాను. సో ఇవాళ సాటర్డే అండి. సాటర్డే రోజున అన్ని మొక్కలకి ఇచ్చాను. నేను ఇలా ప్రతి సాటర్డే కానీ లేదంటే 10 డేస్ లోపు ఒకసారి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే టైం టు టైము మనం ఇచ్చేటువంటి న్యూట్రియంట్సే వాటికి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. వేరే భూమిలో ఉన్న మొక్కలు అనుకోండి, మనం ఇంత టైం టు టైం ఇవ్వనవసరం లేదు. కానీ మనం రిపీటెడ్గా అదే మట్టి వాడుతూ ఉంటాము. సో అలా కాబట్టి న్యూట్రియంట్స్ అనేవి మనం టైం టు టైము ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. అందుకని నేను ఇలా ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తూ ఉంటాను. సో మీరు కూడా అలా ఒక షెడ్యూల్ క్రియేట్ చేసుకుని దాని ప్రకారం వెళ్ళొచ్చు. 10 డేస్కి వారానికే పొయ్యాలా అంటే అవసరం లేదండి. 15 రోజులకు ఒకసారైనా ఇవ్వచ్చు. కాకపోతే నెక్స్ట్ వర్షాలు ఎక్కువగా వచ్చేస్తాయి కాబట్టి మనం ఇచ్చేటువంటి న్యూట్రియంట్స్ అన్నీ ఆ వర్షం నీళ్ళకి కిందకి పోతూ ఉంటాయండి. నీళ్ళు ఎక్కువైపోతే బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా. సో ఇప్పుడే మ్యాక్సిమము నేను ఇచ్చినటువంటి న్యూట్రియంట్ మొక్కలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, వర్షాలు పడ్డాక ఎలాగూ ఇవ్వలేం కాబట్టి ఇప్పుడే నేను మ్యాక్సిమం ఎంత ఇవ్వగలను అంతా ఇస్తూ ఉంటాను. వర్షాలు పడే టైంలో మనం స్ప్రేలు ఎక్కువ చేసుకోవాలండి. స్ప్రే ఎక్కువ చేసుకుంటే డైరెక్ట్గా మొక్క తీసేసుకుంటుంది కదా ఆకుల ద్వారా. కాబట్టి మీకు వర్షానికి మధ్యలో గ్యాప్ ఎప్పుడన్నా వచ్చి కొంచెం ఎండ వచ్చింది అనగానే వెంటనే స్ప్రే చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం కలుపుకున్న దానిలో కవ్యూరిన్ ఉంది కదండి, అది మంచి ఫంజిసైడ్గా కూడా హెల్ప్ అవుతుంది మనకి. ఒకవేళ అలా కవ్యూరిన్ దొరకని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఏదైనా సరే ఒక ఫంజిసైడ్ని మీరు యాడ్ చేసుకోవచ్చు. అలా ఆ ఫంజిసైడ్స్లో సాఫ్ SAAF సాఫ్ ఫంజిసైడ్ బాగా పనిచేస్తుందండి. అది అన్ని రకాల మొక్కల మీద మనం స్ప్రే చేసుకోవచ్చు. అంటే కూరగాయల మొక్కల మీద, పళ్ళ మొక్కల మీద స్ప్రే చేసుకోవడానికి దానికి పర్మిషన్ ఉందండి. సో అది అయినా వాడచ్చు. లేదంటే నెక్స్ట్ ఇంకా సాఫ్ దొరకని వాళ్ళు బెవస్టీన్ అని దొరుకుతుంది, అది మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడ నేను మొన్న అడేనియం మొక్కలు తెప్పించుకున్నాను కదా, ఆ వీడియో కూడా వేశాను ఎక్కడ దొరుకుతాయి ఏంటి అనేది. అడేనియం మొక్కలు కావాలి అంటే అక్కడ తెప్పించుకోవచ్చండి. అది రీపాట్ చేసుకోవడం కోసం నేను సాయిల్ అది ప్రిపేర్ చేసుకొని నాటుకున్నాను. బయట కూడా మనకి సాయిల్ మిక్స్ అనేది దొరుకుతుందండి, అదైనా తెప్పించుకొని వాడుకోవచ్చు. దానిలో కూడా ఇవే ఉంటాయి కాబట్టి నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా ఇంట్లోనే కలిపేసుకున్నాను. ఎప్పుడైనా సరే ఈ ఎడేనియమ్స్కి కానీ, క్యాక్టస్కి కానీ, సక్యులెంట్స్కి కానీ శాండ్ ఎక్కువ మిక్స్ చేయండి. మనం తీసుకునేటువంటి సాయిల్ ఎంత ఉందో శాండ్ కూడా మ్యాక్సిమం అంతే ఉండాలి. ఇంకా వీలైతే మీకు ఇంకా ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. అంటే సాయిల్ మనం ఇలా గట్టిగా ముద్దలాగా చేస్తే ముద్ద అవ్వకూడదనమాట, ఇలా విచ్చిపోయినట్టుగా ఉండాలి. సో అలా ఉంటే క్యాక్టస్కి కానీ, ఎడేనియమ్స్కి కానీ, సక్యులెంట్స్కి కానీ బాగా ఇష్టం అనమాట. ఎందుకంటే వీటి ట్రంక్లోను, వీటి ఆకుల్లోనూ వాటర్ ఆల్రెడీ ఉంటుందండి, అది దాచిపెట్టుకుని దానికి అవసరమైనప్పుడు ఆ నీళ్ళనే అది వాడుకుంటూ ఉంటుంది. సో మనం బయట నుంచి ఇచ్చేటువంటి వాటర్ దానికి అవసరం లేదనమాట. కానీ రూట్స్ దగ్గర ఎప్పుడు చల్లగా ఉండాలి కాబట్టి, మనకి ఫ్లవరింగ్ అనేది అవసరం కాబట్టి, న్యూట్రియంట్స్ కూడా మనం ఇవ్వాలి కాబట్టి, ఇలా మనం ఈ సాయిల్లో మనం ఇవ్వాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ మిక్స్ చేసి ఇస్తూ ఉంటాం. సో ఇట్లా అన్ని మొక్కలు 6 మొక్కలు తెప్పించుకున్నాను. ఈ 6 కూడా చక్కగా హెల్దీ కండిషన్లో వచ్చాయి. ఇవన్నీ నేను ఇట్లా సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకొని నాటానండి. సో అది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ కామెంట్ని తప్పకుండా నాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియో ఎవరికి హెల్ప్ అవుతుందనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ కూడా చేయండి. అలాగే ఇదిగోండి ఇలా అన్నీ సెట్ చేశాను. సో కిందకి తీసుకొచ్చేసాను వర్షంలో లేకుండా. సో ఇలా ఒక పక్కకి ఎండొచ్చే దగ్గర వర్షం రాని చోట పెట్టాను.